ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద గోవింద. ఈరోజు నేను ప్రస్తుతం నల్గొండలో ఉన్నాను. ఇక్కడ మా బాబాయ్ ఇంటి దగ్గర ఒక బ్రహ్మంగారి కొండ ఉందన్నమాట. ఇప్పుడు సమయం ఎగ్జాక్ట్గా 6 గంటల 5 నిమిషాలు అయింది. ఇప్పుడు కొండ ఎక్కడానికి బయలుదేరాం, నేనన్ను మా తమ్ముడు. ఇప్పుడే కొండ ఎక్కుతున్నా. అది చాలా స్ట్రైట్గా నిలువుగా నిటారుగా ఉంది చూడండి కొండ. ఇంకా పైకి దాకా వెళ్ళాలి. ఇక్కడ దారిలో వస్తుంటే నాకు ఒక గుహ కనపడింది. ఒకసారి జూమ్ చేద్దాం. లోపల గబ్బిలాలు అవన్నీ ఉంటాయి లోపల అనమాట. ఏదో చిన్న చిన్న జంతువులు కూడా ఉండొచ్చు మేబీ. చూస్తా పోతుండే దారిలో కనిపించింది. కొంచెం హైటే ఉంది కొండ, ఎక్కుతా ఉండ. ఇక్కడ నుంచి సగం దూరం వచ్చాను నేను. నల్గొండ కాలనీ మొత్తం సిటీ కనిపిస్తుంది చూడండి. ఏ సపోర్ట్ లేకుండా భలే ఆగింది ఇది. రాళ్ళు చూడండి. రేపు ఏదైనా నలికిడి జరిగితే రాళ్ళు జారిపోయి కింద పడిపోతాయి అనమాట. చూడండి అటు నిలబడ్డాయి. ఆయనకు చూడండి పెద్ద బండరాయి ఉంది. చూడండి ఎంత పెద్ద బండరాయి ఇది. చూడండి బ్యాక్ సైడ్ సగం దూరం ఎక్కాను కొండ, ఇంకా సగం ఉంది పైకి ఎక్కాలి. పోతా ఉండ అంటే స్వరంగాల్లాగా ఉన్నాయి. పెద్ద బండరాయి. ఎన్ని లక్షల సంవత్సరాలైంది ఇది ఏర్పడి. రాళ్ళన్నీ కొట్టుకొచ్చినాయి, పైనుంచి జారిపోయినాయి అనమాట. చూడండి బండలు గుండ్లు ఇవన్నీ. కొండ ఎక్కుతా ఉండ. అటుపక్క మెట్లు దారి ఉంది, కానీ అటుపక్క కంటే ఇటుపక్క వెళ్తే అడ్వెంచర్గా ఉంటుందని ఇటు వచ్చాను నేను. నువ్వు ఇంకొంచెం చూడు, కొంచెం హైట్ వచ్చి ఇంకా అక్కడ చూడు ఫౌంటైన్ ఎంత అందంగా అనిపిస్తుందో. కొండ ప్రకృతి మాత్రం చాలా అందంగా అనిపిస్తుంది. ప్లెజెంట్ వాతావరణం. సమయం 6 గంటల 13 నిమిషాలు అవుతుంది. మొన్న పడిన వర్షాలకి చూడండి మొక్కలన్నీ పెరిగినాయి. దారి కూడా కనిపించట్లా. ఇంతకుముందు జనాలు నడిచిన దారి కొంచెం కనిపిస్తుంది. బహుశా మేకలు గొర్రెలు వస్తుంటారు కొండపైకి, వాటిని మేపడానికి వస్తుంటారు అనమాట. కొంచెం ఆయాసం వస్తుంది బాగా. చూడండి వర్షాలు వచ్చినప్పుడు నీళ్ళంతా పారుకుంటా ఇట్లా వెళ్ళిపోతాయి అనమాట డౌన్కి. పైన వర్షాలు పడ్డప్పుడు వాటర్ నిలుస్తాయి. అట్లా అటు నుంచి స్ట్రైట్గా ఇట్లా నీళ్ళు వచ్చేసి కిందకి వెళ్తాయి అనమాట. ఒక్కొక్క అడుగు అడ్వెంచర్కి వెళ్తుంది చూడండి. ఫారెస్ట్ మార్నింగ్ ఎంత నిర్మానుష్యంగా, ఎంత ప్రశాంతంగా ఉందో ప్రకృతి. చెట్లు మొక్కలు. అగో వర్షాల వాటరు నిల్వ చేయడానికి సప్టాలు కూడా కట్టారు అక్కడ. ఎంత ప్రజెంట్గా ఉందో చుట్టుపక్కల. నాకు ఇలాంటి ఫారెస్ట్లు అంటే చాలా ఇష్టం. ఇట్లాంటి అడ్వెంచర్ చేయాలన్నా ఇంకా ఇష్టం. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. పోతా ఉండ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ ఏదో బావి కనిపిస్తుంది, చూద్దాం. ఇక్కడ ఏదో బావికి ఏదో కలర్ వేసినట్టున్నారు. అసలు అది ఏముందో, దాంట్లో ఏముందో చూద్దాం అనమాట. పోతున్నాం ముందుకి. అంటే బావికి మంచి శుభ్రం చేశారు. ఇటు పక్క రోడ్డు లాగా చేశారు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి వాటర్. ఇవి ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు తామర పువ్వులు అండి ఇందులో. ఈ వాటర్ కూడా చాలా తీయగా ఉంటాయంట. చాలామంది ఇక్కడ వాళ్ళు చెప్తారు. నేను చిన్నతనంలో ఒకసారి తాగాను నేను. కానీ ఇప్పుడు మన దగ్గర ఏం పరికరాలు లేవు ఇప్పుడు వాటర్ తీద్దామంటే. కానీ చాలా ఫ్రెష్ వాటర్ అనమాట. కొంచెం వాటర్ తీయగా ఉంటాయి. ఎందుకంటే ఈ కొండ చర్యల నుంచి ఊరి నీరు అన్నప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట వాటర్. తామరాకులు ఉన్నాయి చూడండి. కొన్ని రోజులు అయితే తామర పూలు కూడా వస్తాయి. నేను వచ్చిన టైంకి తామర పూలు లేవు. ఇక్కడ చూడండి, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి పెయింటింగ్ వేశారు. అద్భుతంగా వేశారు. చాలా అద్భుతంగా ఉందన్నమాట. లక్ష్మీ నరసింహస్వామి చాలా అద్భుతంగా పెయింటింగ్ వేశారు. ఇక్కడ చూడండి ఈ రాయి చూడండి, వినాయకుడి రూపంలో ఉంది చూడండి. 3 నామాలు పెట్టుకొని ఇంత చక్కగా అద్భుతంగా పెయింటింగ్ వేశారు. ఇంకా వెనక బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడు, పరమేశ్వరుడు. ఆయనకు ఎదురుగా నందీశ్వరుడు. తర్వాత ఇక్కడ ఏదో రాశారు, స్వయంభూ శ్రీ మహాబిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆచార్య డాక్టర్ శ్రీ సూర్యప్రకాష్. చాలా అద్భుతంగా ఉంది. రావి చెట్టు కూడా ఉంది, గాలికి ఊగుతుంది అనమాట. చాలా శబ్దం చేస్తుంది, చాలా అందమైన శబ్దం. చుట్టుపక్కల లొకేషన్ కూడా చూపిస్తా. ఇక్కడంతా చాలా నిర్మానుష్యంగా
చాలా కూల్గా, చాలా సైలెంట్గా, పిచ్చుకల సౌండ్లు, పక్షుల అరుపులు, చాలా చాలా అందంగా ఉందన్నమాట ఈ ప్రదేశం. నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా చాలా అందంగా ఉందన్నమాట. ఇది దీని అలంకారం నాకు అర్థం కావట్లేదు, కానీ మేబీ ఇది కప్ప మోడల్లో ఉంది ఈ యొక్క రూపం. తర్వాత ఇటు పక్క ఇంకోటి ఉంది, అది కూడా చూపిస్తా. ఇక్కడ హనుమంతుడు 3 నామాలు వేశారు, చాలా అద్భుతంగా ఉంది. మన హిందూ సాంప్రదాయంలో ఒక రాయిని కూడా పూజించే సాంప్రదాయం మంది. ఇంత అద్భుతం చూడండి, చెట్లని, మొక్కల్ని, పశువుల్ని, అన్నిట్లో మనం దైవాన్ని చూడగలం. ఎంత అద్భుతమైన సంస్కృతి, ఎంత అద్భుతమైన సాంప్రదాయం. వెళ్తుంటే నాకు ఇది ఏదో టైటిల్ రాశారు, శ్రీ మహాబిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాప వినాశిని తీర్థం. అంటే ఇందులో నీరు మనం సేవించిన అనేక పాపాలు అనేటివి తొలగిపోయి మనం పాపాల నుంచి విముక్తి అవుతామని అర్థం. స్ట్రైట్గా వెళ్తున్నాం. ఇక్కడ బ్రహ్మంగారి టెంపుల్ ఉంటుంది అనమాట ఎదురుగా. ఇంతకుముందు అసలు ఇవన్నీ లేవు, ఇప్పుడు క్లీన్ చేశారు శుభ్రంగా. నేను చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చా, చాలా క్లీన్ చేశారు అనమాట, చాలా చక్కగా. కొంచెం ముందుకు వెళ్ళాలి. మొత్తం ఇంక ఇదంతా ఫారెస్ట్. ఇక్కడ ఈ కొండ పక్కన కూడా ఇంకో కొండ ఉంది. చుట్టుపక్కల అంతా కొంచెం ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం. అది ఉదయం టైంలో ఇక్కడ కొన్ని జంతువులు కూడా తిరగచ్చు మేబీ. చూడండి, చక్కగా రోడ్లు కూడా చేశారు. ఇదివరకు అసలు రోడ్లు లేవు, మొత్తం నిర్మానుష్యంగా ఉండేది నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు. ఇప్పుడు చూడండి, మొత్తం రోడ్లు కూడా ఏర్పాటు చేశారు. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ముందు ఎక్కడో నెమళ్ళు అరిసిన సౌండ్ వినపడింది నాకు. మేబీ కనిపించవచ్చు, ఇప్పుడు కనిపించట్లేదు, కానీ ఇప్పుడు అరిసాయి. మీలో ఎంతమందికి ఇలాంటి లొకేషన్స్లో అడ్వెంచర్లో మనం చూడాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇలాంటి అడ్వెంచర్లు చేయాలనుకునే వాళ్ళు, ఇలాంటి లొకేషన్కి వచ్చి ఇలాంటి ప్రదేశాలను చూడాలనుకునే వాళ్ళు, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం. ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంది. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసే సమయంలో ఇక్కడికి వచ్చి ధ్యానం చేశారని, తపస్సు చేసుకోవడానికి కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నారనమాట బ్రహ్మంగారు. ఒక ఆహారం అనేది తీసుకోకుండా ధ్యానంలో ఉండిపోయారనమాట బ్రహ్మంగారు. అందుకే ఇక్కడ బ్రహ్మంగారు, ఈ కొండ కూడా బ్రహ్మంగారి కొండ అని పేరు వచ్చింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, బ్రహ్మంగారు ఒక బూరగ చెట్టు లోపల ఉంటాడనమాట. చాలా అద్భుతంగా ఉండేది. మీకు వీలైతే చూపిస్తాను నేను. చూడండి, గుడి చుట్టుపక్కల చాలా, ఇంతకుముందు అసలు ఇదంతా లేదు, నిర్మానుష్యంగా ఉండేది. ఇప్పుడు ఆలయం కట్టించారు శుభ్రం, చాలా చాలా అద్భుతంగా కట్టించారనమాట. ధ్వజస్తంభం కట్టారు. ఇంకో ఇదే బూరగ చెట్టు అని చెప్పాను కదా, చూడండి బూరగ చెట్టు ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు బ్రహ్మంగారి కాలం నాటి నుంచి ఉందంటే మీరు ఈ చెట్టు. చాలా అద్భుతంగా ఉంది కదా, చాలా అద్భుతంగా ఉంది చూడండి. ఇక్కడ కనిపిస్తున్నాడు తాత, చూడండి. ఈ తాతగారు ఇక్కడే ఉంటారు ఎప్పుడు. ఇక్కడ గుడికి కాపలాగా, గుడి సంరక్షకుడిగా ఇక్కడ గుడిని శుభ్రం చేస్తూ ఉంటుంటాడు అనమాట. ఇక్కడ చాలా పెయింటింగ్స్ కూడా చాలా బాగా వేశారనమాట, చాలా నీట్గా. ఇక్కడ కొంతమంది రూమ్స్ కూడా కట్టారు, ఎవరికైనా వసతి ఏర్పాటు చేయడానికి. ఎవరైనా వచ్చినప్పుడు నైట్ స్టే చేయాలనుకున్నట్టు స్టే చేయొచ్చు మేబీ. గుడి చుట్టుపక్కల బాగా డిజైన్ చేశారు. ఇక్కడ ఒక వేప చెట్టు కూడా ఉంది. ఇది ఎప్పుడో పురాతన కాలం నాటి దేవస్థానం అనమాట. ఇది పరమేశ్వరుని గుడి అనమాట. ఇక్కడ లోపల చెట్టు త్వరలో బ్రహ్మంగారు ఉంటారు. ముందు పరమేశ్వరుని దర్శనం చేసుకుని తర్వాత బ్రహ్మంగారి దర్శనాన్ని చూద్దాం. లోపల పరమేశ్వరుని దేవస్థానం అన్నమాట. చూడండి స్వామివారిని, చాలా అద్భుతంగా ఉందన్నమాట. నందీశ్వరుడు, ఇక్కడ పరమేశ్వరుని ఆలయం. పార్వతీదేవి అమ్మవారు పక్కన శ్రీ పరమేశ్వరుడు, ఇటు పక్క ఏమో పార్వతీదేవి అమ్మవారు. జూమ్ చేస్తాను చూడండి. పార్వతీ అమ్మవారు, ఓం పార్వతీదేవి ఏ నమః. చాలా అద్భుతంగా అనమాట. టెంపుల్ మాత్రం చాలా నాకు బాగా నచ్చింది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. పక్క ఏమో నెమళ్ళ అరుపులు, పక్షుల సౌండ్లు, చాలా అద్భుతంగా ఉంది. నేను ఇంతకుముందు చిన్నతనంలో వచ్చినప్పుడు ఇదంతా ఎంత డెవలప్మెంట్ ఏం కాల, ఇప్పుడు వచ్చే చాలా సంవత్సరాల తర్వాత చాలా అద్భుతంగా డిజైన్ చేసి. ఇక్కడ పక్కనే చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ హనుమంతుడి ఒక టెంపుల్ అనమాట. జై వీర హనుమాన్, లోపల హనుమాన్ ఉన్నాడు. ఇక్కడ చూడండి, బ్రహ్మంగారు ఒక బూర చెట్లు ఉంటారనమాట. చూడండి చెట్టు ఎంత పెద్దగా ఉందో. ఇది ఎప్పుడో బ్రహ్మంగారి కాలం నాటి నుంచి ఉంది ఈ చెట్టు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ చెట్టు. చూడండి చాలా అద్భుతంగా. ఎన్ని సంవత్సరాలండి? 970 సంవత్సరాలంట సుమారు, ఇక్కడ తాతగారు చెప్తున్నారు. చెప్పండి తాతగారు, ఇక్కడ గుడి గురించి మీకు ఏమైనా విషయాలు? రుద్రమాదేవి తాతగారు కట్టించారంట ఆయన. దాని తర్వాత ఈ చెట్టు పెట్టారంట వాళ్ళే. ఈ సుమారుగా చెట్టు కూడా 970 సంవత్సరాలు ఉందట. ఆ గుడి నిర్మించి 1050 సంవత్సరాలు దాటిందంట. గుడి నిర్మించి చాలా అద్భుతం. ఇప్పుడు కాదు అసలు. ఇక
ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ వరంగల్ ఏరియా అటు పోయారట ఓకే అని చెప్తుంటారు పెద్దలు. పెద్దలు. ఇక మేము ఇంతవరకు ఇక్కడ వచ్చి శుభ్రం చేస్తూ మీరు ఇక్కడ శుభ్రం చేస్తూ క్లీన్ చేస్తూ చేసుకొని ఇక్కడ ఉంటారు. ఉంటున్నాం. ఇక్కడే ఉంటున్నాను మీరు కూడా. ఇక్కడే ఉంటాం సార్, రాత్రి పగలు ఇక్కడే ఉంటున్నాం. ఆ, ఇక ఆ కమిటీ వాళ్ళు ఆడ మిల్లులు నూనె ఇప్పిస్తారు వాళ్ళు ఒకటే, అంతే. ఆ. ఇక మేము దీపరాజం చేసుకుంటా ఇంత అంత వండుకుంటాం. చిన్న విరాళాలకి వచ్చిన భక్తులు ఏదైనా విరాళాలు ఇచ్చిపోతుంటారు. ఆ. చాలా అద్భుతం. థ్యాంక్ యూ బాబాయ్. ఇప్పుడే బ్రహ్మంగారి చెట్టు లోపలికి వచ్చాను నేను. చాలా బాగుంది లోపల. జై వీరబ్రహ్మేంద్ర స్వామికి జై. బ్రహ్మంగారి పాదరక్షకాలు ఇక్కడ చూడండి. బ్రహ్మంగారు జై పోతులేరు వీరబ్రహ్మేంద్ర స్వామికి జై. నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇంత శుభ్రత లేదు అసలు. మొత్తం చెట్లు, చేమలు, రాళ్ళు, గబ్బిడాలు అన్నీ కనిపించాయి ఇక్కడ. ఇక్కడ మాత్రం ఇప్పుడు బాగా చాలా శుభ్రం చేశారనమాట. పెయింటింగ్స్, చుట్టూ చున్నాలు వేసి చాలా నీట్గా ఉందన్నమాట. చెట్టు లోపల ఉన్నాను నేను ప్రస్తుతం. ఇక్కడ బ్రహ్మంగారి పాదరక్షకులు, కొంతమంది ఇక్కడ ఏదో ఫోటోలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఆయన యొక్క ఫోటో అనమాట. ఇక్కడ విగ్రహం చాలా అద్భుతంగా ఉంది. చెట్టు లోపల బ్రహ్మంగారు ఉండడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఈ బ్రహ్మంగారంట ఈ చెట్టు లోపల ఇక్కడే ఉండి కొన్ని సంవత్సరాలు తపస్సు చేశాడంట ఇక్కడ ఈ కొండపైన. అందుకే ఈ కొండకి బ్రహ్మంగారి కొండ అని పేరు వచ్చింది నల్గొండలో. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల నెమళ్ళ సౌండ్లు ఇప్పటి లోపల కూడా వినిపిస్తున్నాయి నాకు. రీసౌండ్ వస్తుంది లోపల. కొంచెం పైకి ఎలా ఉందో చూపిస్తా. ఇటు ఒక సైడ్ ఒక తొర్ర కనిపిస్తుంది. లోపలికి ఉంది చెట్టు. బ్రహ్మంగారి గుడికి వెళ్ళి వస్తుంటే ఇక్కడ నాకు ఒక కోనేరు కనిపించింది. చాలా పురాతనమైనటువంటి కోనేరు అనమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అప్పటి కాలం నుంచి ఏర్పాటు చేసిన కోనేరు అనమాట. ఇప్పటికీ నీళ్లు ఉన్నాయి. మోటార్ల ద్వారా నీళ్లు తీసుకుంటున్నారు దేవస్థానానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకి. చాలా అద్భుతంగా ఉంది. తమ్ముడు కొంచెం లోతుగా ఉంటుందా? బాగానే కొంచెం లోతు ఉంటుందంట. దాదాపు 2-3 మనుషుల లోతు ఉంటుంది. సగం హాఫ్ సమం లోతు ఉంటుంది మ్యాక్సిమం. కానీ ఈ నీళ్లు రావడానికి కారణం ఎట్లా? మామూలుగా బావి నుంచి వస్తాయి అనమాట. ఇందులో అంటే ఇది రాతి కొండల నుంచి, రాతి పొరల నుంచి వచ్చిన నీరు అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం మంచి వాటర్ అనమాట. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ వాటర్ తాగితే. అప్పటి కాలంలో రాజులు, మహారాజులు, సాధువులు వీళ్ళందరూ ఇలాంటి నీళ్ళు తాగి కొన్ని వందల సంవత్సరాలు బతికారు. తర్వాత ఇలాంటి కోనేరే ఈ కొండ కింద బావి ఉంటుంది అనమాట. అందులో వాటర్ చాలా తీయగా ఉంటాయి అన్నమాట. కొబ్బరి నీళ్ళలాగా ఉంటాయి. ఆ బావిని కొండశిల బావి అంటారు. వాటర్ కూడా కొండశిల నీళ్ళని పిలుస్తారనమాట ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రజలు. చాలా అద్భుతంగా ఉంటాయి. వాటర్ కూడా చాలా టేస్ట్ ఉంటాయి, ఆరోగ్యకరమైన వాటర్. నాగదేవత అమ్మవారు విగ్రహం చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రజెంట్ లొకేషన్స్లో, ఈ యొక్క వాతావరణంలో చాలా 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 అద్భుతంగా అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. తర్వాత ఇక్కడ అమ్మవారి ఒక పుట్టు ఉందన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నాగేంద్రుడి యొక్క పడగ చూసారా? చాలా అద్భుతంగా ఉందన్నమాట ఈ యొక్క ప్రదేశం. అమ్మవారి యొక్క విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ యొక్క ప్రదేశం ఇక్కడ చెట్టు కింద ఉందన్నమాట. ఈ ప్రదేశం ఇటు పక్కనే రైట్ సైడ్ బ్రహ్మంగారి టెంపుల్ ఉంటుంది. కొంచెం డౌన్కి వస్తే ఈ యొక్క నాగదేవత అమ్మవారి యొక్క విగ్రహం, అమ్మవారి యొక్క టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ దారిలో నేరేడుకాయల చెట్టు కనిపించింది. నేరేడుకాయలు చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నాయి అన్నమాట. చూడండి నేరేడుకాయలు ఎలా బాగున్నాయో. నాకు ఒకటి దొరికింది, తిని చెప్తారు టేస్ట్ ఎలా ఉందా. చాలా అద్భుతంగా ఉన్నాయి. న్యాచురల్గా ఒక అడవిలో పండిన నేరేడుకాయలు ఎంత అద్భుతంగా ఉంటాయో అంత అద్భుతంగా ఉన్నాయి అన్నమాట. చాలా టేస్ట్గా ఉన్నాయి. అక్కడ కనిపిస్తుంది చూసారా, అక్కడ నాగదేవత అమ్మవారి యొక్క టెంపుల్ అనమాట. ఇక్కడ ఈ ప్రదేశం చాలా ప్లెజెంట్గా, చాలా నీట్గా, చాలా కూల్గా, పక్షుల సందళ్ళు, నెమళ్ళ అరుపులు చాలా అద్భుతంగా ఉంది. నాకు బాగా నచ్చింది. మీకు కూడా ఈ ప్రదేశం నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు కార్తీక మాసాల సమయంలో వనభోజనాలకు వస్తారనమాట. ఇక్కడ చూడండి ఈ చెట్ల కింద వనభోజనాలు చేస్తారనమాట. ఇక్కడ చుట్టుపక్కల అక్కడ బోరింగ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడే ఉండి వనవాసం చేసి వనభోజనాలు, తీర్థప్రసాదాలు స్వీకరించి సాయంత్రం దాకా ఉండి వెళ్తారనమాట. ఇక్కడ ముందుకు వస్తుంటే కాళికాదేవి అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. చూడండి అమ్మవారి విగ్రహం. ఇక్కడ పక్కనే గోశాల కూడా ఉంది. ఇక్కడ గోవు కనిపించింది, ఆగాను చూపిస్తున్నా మీకు. అక్కడ కూడా ఇంకా దాని పిల్ల ఉన్నట్టుంది. చిన్న చిన్న పిల్ల అనమాట గోవు.
చూడండి ఫ్రెండ్స్, కొండ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చుట్టుపక్కల ప్రదేశాలు చూడండి, ఆ గ్రీనరీ, చుట్టుపక్కల సీనరీ చాలా చాలా అందంగా ఉందన్నమాట. ఇక్కడైతే నెమళ్ళు అరుపులు బాగా వినిపిస్తున్నాయి. ఇక్కడ నెమళ్ళు చాలా ఉన్నాయి, చాలా చాలా అద్భుతంగా శబ్దాలు చేస్తున్నాయి. ఆ కొండపైన ఉన్నాయి అనమాట, కొండపై నుంచి అరుస్తున్నాయి. దగ్గర కనిపిస్తే చూపిద్దాం అనుకున్నా. చూడండి, నాకు ఈ లొకేషన్ బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, ఇక్కడ దుర్గాదేవి అమ్మవారి యొక్క టెంపుల్ అన్నమాట. తర్వాత ఆ టెంపుల్ ఎక్కడికి వెళ్తున్నాను చూపిస్తుంది కూడా. ఇక్కడ చూసారా, మీకు నాగేంద్ర స్వామి యొక్క ముద్రలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ముద్రలు కనిపిస్తున్నాయా, చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ బండలపైన శిల్పాలు చెక్కారనమాట నాగేంద్ర స్వామి. తర్వాత ఆ డౌన్లో వాటర్ ఫౌంటైన్ లాగా ఉంది. ఇక్కడ కొన్ని తామర ఆకుల చెట్లు ఉన్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. బాగా వర్షాలు వచ్చినప్పుడు ఈ వర్షాలకు ఈ నీరంతా డౌన్కి వెళ్ళిపోద్ది. డౌన్కి వెళ్ళిపోయి ఇట్లా కొండ కిందకి వెళ్ళిపోయి, కొండ కిందకి ఒక వాటర్ ఫాల్ లాగా పడతాయి అనమాట. ఇప్పుడు వర్షాకాలం వర్షాలు బాగా పడ్డప్పుడు. ఇక్కడ చూడండి ఎంతమంది భక్తులు ముడుపులు కట్టారు. ఇక్కడ చూడండి, అక్కడ అమ్మవారి దేవస్థానం ఎంత ప్రశాంతంగా ఉందో పైన. చూడండి లోపల అమ్మవారి దేవస్థానం. ఇంకొకటి ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ అమ్మవారి గుడి నిర్మించిన కాడి నుంచి అఖండ దీపం వెలుగుతూనే ఉంది. చూడండి, ఇక్కడ చూడండి కొంతమంది భక్తులు అమ్మవారికి గాజులు సమర్పించేటట్టు. గాజులు ఎలా కట్టారో జూమ్ చేస్తాను. అమ్మవారి యొక్క అఖండ దీపం వెలుగుతూనే ఉంది. లోపల ఈ అఖండ దీపానికి లోపల ఉంటుంది అనమాట అమ్మవారి యొక్క గర్భగుడి. ఇప్పుడు ప్రజెంట్ అయ్యగారు లేరట్టుంది, తాళం వేసింది. మేము వచ్చిన సమయంలో అయ్యగారు వస్తే ఖచ్చితంగా ఓపెన్ చేస్తారు, లోపలికి వెళ్ళొచ్చు. చూడండి చాలా అద్భుతంగా కట్టారనమాట. వారి గుడికి ఎదురుగా ధ్వజస్తంభం ఎంత అద్భుతంగా ఉందో. పక్కనే చూడండి, చూడు ఈ సీనరీ అద్భుతం అనమాట. ఈ కొండ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. చూడండి అక్కడ ఒక కొండ ఉంది, తర్వాత ఇటుపక్క ఇంకో కొండ ఉంది. రెండు కొండల మధ్య ఇంకో కొండ ఇది. ఈ కొండ మీద అమ్మవారి టెంపుల్ అనమాట. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మేకలు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ వినాయకుడి టెంపుల్ అనమాట. చాలా అద్భుతంగా ఉంది చూడండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. తర్వాత ఇక్కడ చూడండి అమ్మవారు, చూడండి అమ్మవారి యొక్క విగ్రహం చాలా అద్భుతంగా ఉంది. బ్యాక్ సైడ్ కాళికాదేవి అమ్మవారు అనమాట. చూడండి ఇక్కడ చుట్టుపక్కల జంతువులు కూడా ఉన్నాయి, మేకలు ఉన్నాయి. చూడండి అద్భుతంగా ఉన్నాయి అనమాట ఈ ప్రదేశం. డౌన్కి కొండ డౌన్ అనమాట. ఇవేందో జంతువులు ఏడు దాకా వచ్చాయి, వీటికి అలవాటు. ఇంకో కొన్ని ఏమో మేకలు అక్కడ ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదేశం. చూడండి సీనరీ ఎంత అద్భుతంగా ఉందో. నాకు ఇలాంటి ప్రదేశాలు అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇలాంటి ప్రదేశాలు ఇష్టం ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఈరోజు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి బ్రహ్మంగారు కొండని ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. చాలా 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 మ్యాక్సిమం నా వంతు ప్రయత్నంగా నేను మంచి మంచి వీడియోలు తీయడానికి ప్రయత్నం చేశాను. మీకు అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు అందరికీ తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మీకు ముందు తీసుకొస్తుంటాను ఖచ్చితంగా.